ఆ పేరు చెప్తే చాలు టీడీపీలో అందరూ అలర్ట్ అయిపోతున్నారట. ఆ పేరు చంద్రబాబుదో లోకేష్దో అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. చంద్రబాబు లోకేష్లను మించిపోయి పార్టీలో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారట. పెద్ద బాస్ చిన్న బాస్లను మించిపోయి సూపర్ బాస్గా ఆయన పేరు మారుమోగుతోందని సమాచారం. టీడీపీ నేతలే కాదు, ఉన్నతాధికారులు కూడా ఆయన్ను ప్రసన్నం చేసుకోవటానికి తప్పించిపోతున్నారట. ఇంతకీ ఎవరా సూపర్ బాస్? ఏంటా కథ? కిలారు రాజేష్. ఇప్పుడు ఈ పేరు టీడీపీలో మారుమ్రోగిపోతోంది. తెలుగుదేశం పార్టీలో ఈయన హోదా ఏంటో ఎవ్వరికీ తెలియదు. ప్రభుత్వంలో ఈయనకి ఏ పదవి లేదు. అయినా సరే కిలారు రాజేష్ పేరు చెబితే చాలు టీడీపీ నేతలతో పాటు ఉన్నతాధికారులు సైతం ఉలిక్కి పడుతున్నారట. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కిలారు రాజేష్ ఏలేస్తున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కిలారు రాజేష్ ఈ పేరు గతంలో కూడా చాలాసార్లు వార్తలో వినిపించిన పేరు. ఈయన నారా లోకేష్ కి క్లోజ్ ఫ్రెండ్. అదొక్కటే ఆయన అర్హత. ఆ అర్హతతో ఆయన లోకేష్, చంద్రబాబు ఇద్దరిని తన గ్రిప్లో పెట్టుకున్నారని టీడీపీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. కిలారు రేంజ్ ఇప్పుడు ఎలా ఉందంటే టీడీపీ ఆఫీస్లో 3వ ఫ్లోర్ మొత్తం ఈయన గుప్పెట్లో పెట్టుకున్నారట. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు పార్టీ ఆఫీస్కి వస్తే ఆ ఫ్లోర్లోనే ఉంటారు. అక్కడే వారి ఛాంబర్లుంటాయి. అలాంటి ఆ 3వ ఫ్లోర్ మొత్తం ఇప్పుడు కిలారు రాజేష్ బ్లాక్ తన స్వాధీనంలో పెట్టుకున్నారని సమాచారం. ఆ ఫ్లోర్లోకి మంత్రులు గాని, సీనియర్లు గాని, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు. అక్కడికి ఎవరైనా వెళ్లాలంటే కిలారు రాజేష్ అనుమతి ఉండాల్సిందేనంట. ఇంతకీ ఆ ఫ్లోర్లో రాజేష్ ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఈ ప్రశ్న కూటమి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద సీనియర్కైనా, ఎంత గట్టి లీడర్కైనా పదవి కావాలంటే కిలారు రాజేష్ ఆశీస్సులు ఉండాల్సిందేనంట. ఎవరైనా నాయకులు పదవి కోసం ఓ మెట్టు దిగి రాజేష్ను కలిసి రిక్వెస్ట్ చేద్దామనుకున్నా కలిసే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారని సమాచారం. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు భర్తీ జరుగుతోంది. నారా లోకేష్, కిలారు రాజేష్ ఇద్దరూ కలిసే ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తున్నారట. కిలారు రాజేష్ ఏం చెప్పినా సరే దానికి లోకేష్ ఎస్ అంటున్నారట. ఆ మాటకొస్తే అసలు లోకేష్ ఏం చెయ్యాలన్నా కూడా ముందు రాజేష్కు చెప్పి ఆ తర్వాతే చేస్తున్నారట. దీంతో టీడీపీ సీనియర్లు, లీడర్లు ఈ రాజేష్ ప్రసన్నం కోసం నానా అవస్థలు పడుతున్నారని సమాచారం. రాజేష్ తలుచుకుంటే ఎవరికైనా ఏ పదవైనా ఇప్పిస్తారు. రాజేష్కి నచ్చకుంటే ఎవరికైనా పదవి లేకుండా చేస్తారనే ప్రచారం కూటమి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులకు ఏ పదవి రాకుండా చేసి వాళ్లను పక్కన పడేసిన ఘనుడు ఈ రాజేషేనని పార్టీలో మాట్లాడుకుంటున్నారట. పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారని అంటున్నారు. కిలారు రాజేష్ కేవలం పార్టీలోనే కాదు, అటు ప్రభుత్వంలోనూ కింగ్ మేకర్గా మారిపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా మొత్తం ప్రభుత్వంలో పవర్ అంతా నారా లోకేష్ అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. షాడో సీఎంగా లోకేష్ వెలిగిపోతున్నారు. నారా లోకేష్ తరపున మొత్తం ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టేది ఈ కిలారు రాజేష్నే అని టీడీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడాలన్నా, అధికారుల కీలక పోస్టింగ్లు డిసైడ్ చేయాలన్నా, కాంట్రాక్టర్లు, మైనింగ్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలన్నా, ఎమ్మెల్యేల నుంచి వచ్చే ఫిర్యాదు, విజ్ఞప్తులు పరిష్కరించాలన్నా అన్నీ ఈయనే డీల్ చేస్తున్నారట. కిలారు రాజేష్ని కలిస్తేనే నారా లోకేష్ని కలిసినట్లే, కిలారు రాజేష్ చెబితే చంద్రబాబుకు చెప్పినట్లే అని టీడీపీ కార్యాలయంలో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన బాసులకే బాస్ అని, సూపర్ బాస్ అని, బిగ్ బాస్ అని అంటున్నారు. ఇక లోకేష్ అంటే రాజేష్, రాజేష్ అంటే లోకేష్ అన్నట్టుగా టీడీపీలో టాక్ నడుస్తోంది. గతంలో కూడా కిలారు రాజేష్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఆయన తీరుతో పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారని సమాచారం. పవర్ సెంటర్గా మారిన రాజేష్ కారణంగా తమ పనులు కావడం లేదని, తమ వారికి పదవులు తెప్పించుకోలేకపోతున్నామని ఆవేదన, ఆగ్రహం చెందే నేతల సంఖ్య పార్టీలో క్రమక్రమంగా పెరిగిపోతోందట.